అసలు సబ్జెక్టే ఇక్కడ అది కాదు. నేనేమంటూ సత్యనారాయణ మేమే ఇప్పుడు మీకు ఏది అవసరం ఉంటుందో అదే కావాలనుకుంటూ కూడా మేము చెప్పాం. నేనేమంటున్నా, అది ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను కలిసింది కమిషనర్కు ఒక సబ్జెక్ట్, అది వేరే ఫామ్ ఉంటుంది. సాటర్డే నాడు మీటింగ్ ఉన్నది, అది వేరే ఫామ్లో చెప్తాం. ఇప్పుడు నేనేమంటే అన్ని విషయాలు కూడా ఒకదాటి కట్టి మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడక్కడ నియోజకవర్గాలు, అక్కడక్కడ మా ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా. రెండోది గవర్నమెంట్ చెప్పింది అప్పుడు ఎలక్షన్ ముందు, వీళ్ళు చెప్పింది ఏంది, ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి చట్టబద్ధత తెస్తామని చెప్పారు. కాబట్టి ఆ పేదవాళ్ళ జోలికి పోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు నేనేటి కింద తెచ్చి చెప్పాలి, ఉండొచ్చు. ఇప్పుడు లెక్కలన్నీ ఇక్కడనే ఉంటాయి కదా, మీరు తీసుకోండి. మేమేం ఖర్చు పెట్టినాము, ఏడాదిలో వాళ్ళేం ఖర్చు పెట్టారు, వాళ్ళ దగ్గర లెక్కలు ఉంటే తీసుకోండి. రోడ్లు వేసినాము, ఎన్ని అండర్ పాస్, ఎన్ని స్కైవేలు, నేనేమంటున్నానంటే అక్కడ లోకల్గా కూడా మిస్గైడ్ చేస్తూ అప్లికేషన్ ఫామ్స్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నారో అవి వేల సంఖ్యలో వస్తున్నాయి. రెండోది వీళ్ళు వెరిఫికేషన్ చేస్తామన్నారు, ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తామన్నారు, చేయమని చెప్పినాం. వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. అక్కడ ఇన్లే లేవు. ఆ లోకల్ ఆఫీసర్స్ ఏంటంటే కొంతమంది అక్కడక్కడ మీకు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని టిక్కు చేయడం, ఫోటోలు పెట్టడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అల్టిమేట్గా ఆ ప్రాబ్లం వాళ్ళే ఫేస్ చేయవలసి వస్తుంది. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, రెండోది రేషన్ కార్డుల విషయంలో మేమందరం చెప్పేది ఒకటే, గవర్నమెంట్ మంచి కార్యక్రమం చేస్తే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రజలకు సంబంధించింది, పేద వర్గాలకు సంబంధించింది. అందుకే మేము ఎక్కడ గలాటలు చేయడమో లేకపోతే ఇబ్బంది పెట్టడమో అటువంటి కార్యక్రమాలు మేము ఎక్కడ చేయం. మేము చెప్తుంది ఏంటంటే ఉన్న ప్రజలకు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సంతోషం.